T20 క్రికెట్ ఫార్మాట్కు ఆదరణ ఎక్కువే. ఇక మన ఇండియాలో జరిగే ఐపీఎల్కు ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. క్రికెట్ అభిమానులకు ఇదొక పండుగ లాంటిదే. ఐపీఎల్ జరిగినన్ని రోజులు సందడి వాతావరణం కనిపిస్తుంది. క్రికెట్ ప్రపంచం రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తాజాగా ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. నవంబర్ 3వ వారం లేదంటే చివరి వారంలో మెగా ఆక్షన్ ఉంటుందని సమాచారం. అయితే ఈసారి కూడా విదేశాల్లోని ఐపీఎల్ మెగా వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుందని తెలిసిందే. ఐపీఎల్ 17వ సీజన్ మెగా వేలాన్ని గత డిసెంబర్లో దుబాయ్ వేదికగా నిర్వహించారు. ఇక ఈసారి మెగా ఆక్షన్ను అబుదాబి వేదికగా నిర్వహించనున్నట్టు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. రిటెన్షన్ నిబంధనలపై సెప్టెంబర్ నెలాఖరులోగా స్పష్టత వస్తుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటైన్ ప్లేయర్ల జాబితాను ప్రకటించేందుకు ఆఖరు తేదీని నవంబర్ 15గా ఖరారు చేశారని తెలిసిందే. రిటైన్డ్ ప్లేయర్ల జాబితాపై పరిమితి, రైట్ టు మ్యాచ్ కార్డు అమలు చేయాలా వద్దా, అన్క్యాప్డ్ రిటైర్మెంట్ ప్లేయర్లకు సంబంధించిన విధి విధానాలు, ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను పెంచడం వంటి నిబంధనలపై బీసీసీఐ మరో 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటుంది. దాంతో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసిందే. వేలం నిబంధనలతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్, 1 ఓవర్లో 2 బౌన్సర్లకు అనుమతి నిబంధనలపై కూడా బీసీసీఐ త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను ఖరారు చేసే పనిలో మునిగిపోయాయి. రూల్స్ ప్రకటించకపోతే తమ జట్టు నిర్మాణంపై ఒక క్లారిటీ తీసుకురావాలనే భావనలో ఉన్నాయి ఫ్రాంచైజీలో. రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్కు కోచ్గా వెళ్లిన విషయం తెలిసిందే. రాజస్థాన్తో పాటు పంజాబ్ కింగ్స్ కూడా కొత్త కోచ్ను నియమించుకుంది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ను కోచ్గా ఎంపిక చేసుకుంది. ఈ దిగ్గజాలు తమ వ్యూహాలతో జట్లను ఏ రీతిలో నిర్మిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరోవైపు ద్రవిడ్ తన టీమిండియా సహాయక సిబ్బందిని రాజస్థాన్ రాయల్స్కు కూడా నియమించుకోవాలని చూస్తున్నాడు.